నమస్తే. కాలచక్రమిత్రులు మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు. ఇవాళ కథలో మనిషి తలమార్పిడి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. అలానే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మంచి విషయాలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి చేరేలా షేర్ చేసి మాకు మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాం. మరి విషయంలోకి వెళ్ళిపోదామా? మనిషి తలమార్పిడి అవసరమా? ఇది పురాణాల్లో గణపతి కథ చూశాం కదా. మరలా ఈ ఆధునిక యుగంలో తలమార్పిడి వలన ఉపయోగమేంటి? పోనీ ఒకవేళ అలా జరిగితే దేనికోసం ఇదంతా? ఇది నిజంగానే పక్షవాతం వచ్చిన వారికి ఉపయోగమేనా? అదే జరిగితే ఈ ప్రపంచం ఎటు దారితీస్తుందో? మరి ఆ సైంటిస్ట్ ఎవరు చూద్దామా? మనిషి తలను మార్చటం అది దేవతల కథల్లో చూసాం. ఒక శరీరం మరో తల, ఇది సాధ్యమా అనుకున్నాం. కానీ ఒక సైంటిస్ట్ దీని మీద ప్రయోగం చేయాలని ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రమాదకరమైన ప్రయోగమే. 2016లో ఇటలీకి చెందిన న్యూరో సర్జన్ సర్జియో కానవేరో అనే శాస్త్రవేత్త తన హెవెన్ ప్రాజెక్ట్లో హెడ్ అనెస్థామోసిస్ వెంచర్ అనే పేరుతో ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాని అర్థం ఏంటంటే మనిషి తలను పూర్తిగా మరో కొత్త బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని. అంటే ఒక వ్యక్తి బ్రెయిన్ని తీసుకెళ్లి మరో మనిషి శరీరంలోకి అతకటమే. ఇది వినటానికి కాస్త ఇబ్బందిగానే ఉంది కదా. కానీ అతను దీనినే నిజం చేయాలని ప్రయత్నం కొనసాగించారు. నిజానికి ఈ ఐడియా కొత్తదేం కాదు. చాలా సంవత్సరాల క్రితం, అంటే 1960లో మరో సైంటిస్ట్ కోతిపై ప్రయోగం కూడా చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో కోతికి అమర్చిన మరో తల జీవంతో ఉన్నప్పటికీ వినగలిగింది, చూడగలిగింది, కానీ శరీర భాగాలు మాత్రం స్పందించక అతి కొద్ది రోజుల్లోనే చనిపోవడం జరిగింది. అంటే బ్రెయిన్ అతికించినప్పటికీ శరీరంలో కనెక్ట్ చేయటం ఒక పెద్ద ఛాలెంజింగ్గా మిగిలిపోయింది. మరి ఇప్పుడు మోడ్రన్ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? 2017లో ఈ సర్జియో కానవేరో అనే శాస్త్రవేత్త ఏకంగా ఒక చనిపోయిన వ్యక్తి శరీరానికి మరో వ్యక్తి బ్రెయిన్ అతికించానని ప్రకటించారు. కానీ ఇది బ్రతికి ఉన్న మనిషిపై జరగని ప్రయోగం కాబట్టి ప్రపంచం దీన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఈ రకమైన ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో అన్న ప్రశ్న ఈ పాటికే మీకు వచ్చిందా? అయితే మరి వినేయండి. ఇలాంటి ఒక ప్రయోగం విజయవంతమైతే పక్షవాతం వచ్చిన మనిషికి ఈ విధానం ఉపయోగపడుతుందనే ఒక చిన్న ఆశ. ఆ వ్యక్తికి మరలా పూర్వ జీవితం ఇవ్వాలనే ఒక తాపత్రయం కూడా. అంటే ఒక వ్యక్తి బ్రెయిన్ హెల్తీగా ఉండి బాడీ సక్రమంగా పనిచేయటం లేదు అంటే ఈ విధానం ద్వారా మరో బాడీని కనెక్ట్ చేసి ఆ వ్యక్తి సంపూర్ణంగా జీవించాలన్నదే. మరి అలా జరిగితే మనిషి నిజంగా యథావిధిగా నడవగలడా, లేక మళ్ళీ జీవించగలడా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ ఇలా జరిగితే మెడికల్ వరల్డ్లోనే ఒక పెద్ద రెవల్యూషన్ కూడా అవుతుంది కదా. కానీ ఇది అంత సులభమైన పని కాదు కదా. ఇందులో మరో ప్రధాన సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే స్పైనల్ గార్డ్. ఇదే అసలైన మార్గం. ఎలా అంటారా? మన బ్రెయిన్ నుండి వచ్చే ప్రతి సిగ్నల్ని బాడీకి పంపించే ప్రధాన మార్గమనే చెప్పాలి. ఒక్కసారి ఈ మార్గం కట్ అయితే మళ్ళీ అదేవిధంగా ఎగ్జాక్ట్గా కనెక్ట్ చేయటం అనేది అంత సాధ్యమవుతుందని చెప్పలేం. అంతేకాదు, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కూడా. ఇంకో సమస్య ఏంటో తెలుసా? వ్యక్తి యొక్క బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కొత్త హెడ్ని ఫారెన్ ఆబ్జెక్ట్లా భావించి సెల్ఫ్ అటాక్ చేసి కొత్త హెడ్ని రిజెక్ట్ చేసే ప్రమాదమూ లేకపోలేదు. ఒకవేళ విజయవంతమైందే అనుకుందాం, వెంటనే మరో సమస్య ఎదుర్కొనేందుకు శక్తి కావాలి కదా. ఇంతకీ అతను ఎవరు? తల ఉన్న వ్యక్తా, లేక బాడీ కలిగిన వ్యక్తా? అయితే తల అమర్చిన వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకాలు బ్రెయిన్లో భద్రంగా ఉన్నా సరే ఆ బాడీ కలిగిన వ్యక్తి అందుకు సహజంగా ప్రతిస్పందించాలి కదా. అందుకే ఈ ప్రశ్నకి ఇప్పటికీ ఒక క్లియర్ ఆన్సర్ లేదనే చెప్పాలి. సరిగ్గా ఇక్కడే మన పురాణ కథలు ఇంట్రెస్టింగ్గా మారుతాయి. ఎలానో తెలుసా? గణపతి తలమార్పిడి కథ అందుకు ఒక ఉదాహరణ.
శివునిచే తల ఖండించబడిన ఆ చిన్ని బాలుడికి ఏనుగు తలను అమర్చటం అంటే ఇది ఒక మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్, కానీ సైన్స్ కాదు కదా, ఒక సింబాలిక్ కథ. ఈ కథ ఏం చెప్తుందో తెలుసా? ఏనుగు తల అంటే విజ్డమ్, పేషెన్స్, క్లారిటీ. అంటే మనిషి బయట మారటం కాదు, లోపల మారాలి అని. మనసు మారితే జీవితం మారుతుంది కదా అని దీని అర్థం. ఇప్పుడు సైన్స్కి పురాణాలకు పోలిక చూస్తే, పురాణాల జ్ఞానం మనిషిని లోతుగా మార్చబడుతుంది. అదే ఆధునిక శాస్త్రం మనిషిని బయట మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకటి ఆత్మ మార్పు వివరిస్తే, మరొకటి శరీర మార్పు గురించి ప్రయత్నిస్తుంది. మనం గమనిస్తే ఏదో ఒకరోజు మనిషి తలను మార్చగలిగే స్థాయికి సైన్స్ చేరవచ్చు, లేదా ఒక అంబిషియస్ డ్రీమ్గానైనా మిగిలిపోవచ్చు. ఈ ప్రయోగం ఇంకా పూర్తవలేదనే చెప్పాలి. ఇది నిజమైన మంచి మార్గమా, లేదా ఏదో ఒక మాయాజాలమా? అది కాలానికే వదిలేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తు వైద్యశాస్త్రానికి సరికొత్త మార్గమా, లేక అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తప్పకుండా చేరవేయండి. మా ఈ ప్రయత్నానికి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ విషయం అందరికీ చేరేలా షేర్ చేసి మాకు అండగా నిలవాలని మా మనవి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మరలా కలుద్దాం. తప్పకుండా ఫాలో అవ్వండి కాలచక్ర మిత్రులు చెప్పిన కథలు. ధన్యవాదాలు.